ప్రియ దేవుని విలువైన ఆలోచనలో ఉండాలని ఆశ కలిగిన పిల్లలారా, ఆయన రథంలో కడగబడిన పిల్లలారా, చేరవచ్చినటువంటి అందరికీ ఒక 2 వందనాలు. గ్రంథంలో మనం ఇందాక చదువుకున్న వాక్యము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము చదువుకున్నట్లయితే మరొకసారి చదువుమా. కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చూడండి ప్రియులారా, దేవుని వాక్యము ఆ దీనుడుగా ఉంటూ, అందుకే ఇక్కడ వ్రాసినటువంటి మాట కక్షచేతలో ఉండకూడదు, కక్షము సాధించే లక్ష్యంలో లేక వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు అంట తనకంటే యుకుడు. చూడండి, మనుషులు ఎలాగ ఉండమని దేవుడు చెప్తున్నాడంటే, ఒకరినొకడు నీ ఎదుటి వ్యక్తి పనికిమాలినోడైనప్పటికీ చెప్తున్నటువంటి వాక్యం ప్రియులారా, నీ ఎదుటి వ్యక్తి సరిలేదు పనికిమాలినోడు అయినప్పటికీ కూడా గౌరవించుకోండి. నీకంటే అతడే గొప్పవాడని ఎంచుచు మాట్లాడుకోండి, గౌరవించుకోండి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండమని దేవుని వాక్యం మనకు వివరిస్తుంది. పిల్లలు మనసు కలిగిన వారై ఒకరినొకడు తనకంటే మనకంటే వారు ఎదుటివారు గొప్పవారు, యోగ్యులు, మంచివారు అన్నట్టుగా ఉండాలా మన ప్రవర్తన అంటున్నాడు పిల్లలు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి ఆయన ధనవంతుడై ఉన్నప్పటికీ పరలోకంలో ఆయనకు ఏది కొదువ? యేసుక్రీస్తు ప్రభువారికి ఏది కొదువలేని దేవుడు, సమస్తమును కలుగజేసిన దేవుడు ఆయన అయినప్పటికీ ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టి, దీనుడుగా పుట్టి, మనములను భాగ్యవంతులు చేయనికి, ధనవంతులు చేయనికి, పరలోక రాజ్యంలో మనల్ని భాగ్యవంతులుగా చేయనికి, ధనవంతులుగా చేయనికి, నిందారహితులుగా ఉండకుండా ఉన్నట్లు చేయనికి ఆయన ఇక్కడ పేద కుటుంబంలో పుట్టి, చెక్క పని చేసుకునే కుటుంబంలో పుట్టి చెక్క పని చేస్తూ ఒక 30 సంవత్సరాలు దాటిన తర్వాత దేవుని పనిని చేస్తూ ఆయన 33.5 సంవత్సరంలో దేవుడు అప్పగించిన పనిని పూర్తిగా దాన్ని నెరవేర్చినాడు. పిల్ల అంత గొప్ప దేవుడు దీనుడుగా పుట్టినాడు. మీరు కూడా దీనులుగా ఉండి మీకంటే తక్కువ ఆలోచన లేని పిల్లలైనా సైతం మీరు ఎలా ఉండమని చెప్తుంది? మీకంటే తక్కువ జ్ఞానం కానివ్వండి, మీరు వారిని యోగ్యులు, మంచివారని పొగుడుతూనే ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియులారా, అది యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్నటువంటి విధానం. అలా ఉండండి, నేను కూడా అలాగనే ఉన్నాను, నాకు సర్వ సంపదలు అన్నిటి మీద అధికారం ఉన్నప్పటికీ ఆ మహా పరిశుద్ధ పట్టణము నేను గొప్ప భాగ్యమని ఎంచుకొనక, తండ్రితో సమానంగా నేను ఎంచుకొనక ఈ లోకం కొంచెం పేదగా బ్రతికాను. మీరు కూడా అలాంటిగా ఉన్నాను. మాదిరి పెట్టినాడు పిల్లల యేసుక్రీస్తు ప్రభువు. ప్రతి విషయంలో మనకు గొప్ప మాదిరి పెట్టినాడు. ఆయన దేవుడై ఉన్నప్పటికీ పేద స్థితిలో ఆయన వచ్చే మాదిరి మనకు చూపించినాడు. చూడండి, అదే గ్రంథము ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక 5వ వచనము చదువుమా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఏ వాక్యం ఏం చెప్తుంది ప్రియులారా? పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పీ పట్టణానికి ఏమని పౌలు గారి ద్వారా వాయిస్తున్నాడు? మీరు ఎలా ఉండాలి అంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనము కూడా కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఆయన ఉండే గొప్ప మనసు మీరు కలిగి ఉండాలి. ఎందుకయ్యా మీరు ఆయన లాంటి గొప్ప మనసు మీరు ఎందుకు కలిగి ఉండాలంటే అని దేవుడు పైన మనం ఒక ఆన్సర్, ఒక క్వశ్చన్ వేసుకున్నట్లయితే, ఆయన నాలాగా ఉండమంటున్నాడు దేవుడు. నేను పరిశుద్ధుడైన ప్రకారం, సమస్త విషయంలో పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా అలా ఉండాలయ్యా. ఈ జీవన విధానంలో, ఈ కొంచెం జీవితంలో మీరు అలా బ్రతికి వ్యక్తిత్వంలో అనగా శాశ్వతమైన ఆ పట్టణంలో గొప్పగా మీరు అక్కడ నాకు కనపడాలి. నా పిల్లలంటే
నాతో సమానులు మీరు అన్నట్టుగా అక్కడ కనపడాలని దేవుని ఉద్దేశం ప్రియులారా. కనుక ఆయన సారూప్యత, ఆయనకు కలిగిన మనసు మనం కలిగి ఉండమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులైన జీవితంలో అందరం కూడా క్రీస్తు సారూప్యత, క్రీస్తు మనసును కలిగి ఉండమని చెప్తుంది. మనము నామకార్థంగా పోవడం కాదు, ఆయన మాదిరిలో బ్రతకమని దేవుని గ్రంథం, గొప్ప గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఆయన మాదిరిలో బ్రతకమని చెప్తుంది. వారం వారం నామకార్థంగా వచ్చి లేదా నా యొక్క రక్త మాంసాల్లో పాలిభాగులుగా నేను దేవుడు చెప్పట్లేదు, నా మాదిరి బ్రతకమని చెప్తున్నారు. బ్రతికిన తర్వాత అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కానీ ఏదో నామకట్టంగా పండగలతో పబ్బాలతో లేదా మీటింగులు పెట్టినప్పుడు ఇలా వచ్చి నన్ను స్తుతించడం కాదు, భయపరచడం కాదు. ముందు మీ బ్రతుకు మార్చుకోగానే దేవుడి వాక్యం చెప్పేది కదా. ముందు మన బ్రతుకు మార్చుకున్న తర్వాతే దేవుడు ఇష్టపడతారు. ఎవరినైనా మనుషుల్ని దేవుడు ఇష్టపడాలంటే ఆయన ఆలోచనలోకి వచ్చి ఆయన లాగా బ్రతకనికి ఆశ కలిగి అలా బ్రతకనికి ఆశపడినప్పుడు దేవుడు కూడా ఆత్మ సహాయం అందిస్తాడు. ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయం ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆలోచన విధానము తెలియపరిచి సత్యంలోకి రానికి ఆయన కృప చూపిస్తాడు. నువ్వు ఆలోచనలకి రావాలి కానీ ఆయన కృప అందించి నేను కాపాడుకుంటాడు. ఆయన పిల్లల్ని ఆయన ఎప్పుడు వదులుకోడు, కాపాడుకుంటాడు. కనుక యేసుక్రీస్తు ఉన్న ఆయన మనసు మనం కలిగి ఉన్నామని వాక్యం తెలియపరుస్తుంది. అదే అధ్యాయంలో చూడమ్మా 7వ వచనం చదువు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను వ్యక్తులుగా చేసుకున్నాడు. దేవుడు చేసుకున్నాడు. అంటే పేద స్థితిలోకి, ఎంత పేద స్థితిలోకి రావాలో అంత పేద స్థితిలోకి ఆయన పూర్ ఫ్యామిలీకి వచ్చేసినాడు. ఆయన ఒక ధనవంతుని కుటుంబంలో పుట్టలేకనా పుట్టలేదు. ఎందుకంటే ఈ ధనవంతులు అన్నటువంటి వారు, లేక అధికారం కలిగినటువంటి వారు, లేక ధన సంపద, వస్తు సంపద ఎక్కువ ఉన్నటువంటి వారు చాలామంది ఇంచుమించుగా గర్వంతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఉంటారు అనేది ఆయన పేరు. ఒక పేదవాళ్ళ స్థితిలో అయితే వారి ఆలోచన విధానము, వారి బ్రతుకుతున్నటువంటి తీరు ఆయన ఎరిగే దేవుడు. అందుకే ఇశ్రాయేలీయులు మోషే నడిపించడానికి, ఆ యొక్క ఐగుప్తుని విడిపించడానికి, వారిని నడిపించడానికి నాయకునిగా మోషేని ఎన్నుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క ఐగుప్తులో చాలా చిత్రవదన భారము పెట్టి పని చేయించేవారట. ఎన్ని సంవత్సరాలు ఆయన బాధలు పడుతూ ఉంటే చూస్తున్నాడంటే దేవుడు ఇంచుమించుగా 450 సంవత్సరాలు ఆయన ఓర్పుతో ఉన్నాడు. అన్ని సంవత్సరాలు ఓర్పు కలిగిన తర్వాత మోషే ద్వారా ఆయన ఆలోచన విధానం మోషే ద్వారా తెలియపరిచి వారిని విడిపించి కానాను దేశమైన పాలు తేనెలు ప్రవహించి పట్టణానికి నడిపించినాడు. అన్ని దినాలు వాళ్ళు శ్రమలో ఉంటుంటే చూస్తూనే ఉన్నాడు దేవుడు. ఆయన ఒకానొక దినము, ఒకానొక సమయం, ఆయన అనుకున్న సమయంలోనే ఏ దీనునైనా, ఏ పేదవాడినైనా, ఏ యొక్క ఎరిగి నలిగిన మనసున్న ఏదో ఆయన అనుకున్న సమయంలో దీవించే దేవుడుగా ఉన్నాడు పిల్ల. కనుక ఆయన దాసునిగా పుట్టినాడు. దాసుని స్వరూపము ధరించుకొని ఆయన వ్యక్తులుగా తను తక్కువ చేసుకొని ఆయన ఈ లోకంలో, ఈ భూలోకంలో బ్రతికినాడు. మనం కూడా ఎవడైతే చూడండి తగ్గించబడతాడో వాడిని నేను హెచ్చింపజేస్తును అని అన్న దేవుని మాటను మనము నమ్మాలి ప్రియుల. హెచ్చింపబడే తత్వం ఉండకూడదని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన గ్రంథం ద్వారా, ఆయన నోటి మాట ద్వారా. చూడండి యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం మాట చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం చదివినట్లయితే చూడండి. పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుతున్నది అప్పుడు ఎవడను పని చేయలేడు. పగలున్నంత వరకు, అలాగే మన జీవితంలో మన దేహంలో ఊపిరిన్నంత వరకు దేవుని పని చేసే పిల్లలుగా ఉండాలి. మనకు ఆయుష్ ఇచ్చినంత వరకు దేవుని కోసం బ్రతికే పిల్లలుగా, దేవుని పని చేసే పిల్లలుగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు కూడా ఆ గొప్ప భాగ్యవంతమైన పట్టణము వదిలిపెట్టుకొని ఈ లోకానికి ఎందుకు ఆయన రావాల్సింది వచ్చిందంటే మనమును బాగా చేయనికే. ఆయన దీనుడుగా మనమును బాగా చేయనికే, ఆయన పరిచర్య చేయడానికి వచ్చినాడు. పని చేయించడానికి రాలేదన్నాడు దేవుడు.
పని చేసేదానికి రాలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల కాళ్ళను కడిగి ఇలాగ చేస్తేనే మీరు నా వారు, లేకపోతే మీకు నాకు పాల్గొంపు లేదు అన్నాడు. అప్పుడు ఒప్పుకున్నారు కొంతమంది శిష్యులు. లేకపోతే నీవేంది ప్రభా, బోధకుడు అయింది, గొప్ప దేవుడు అయింది, మా పాదములు కలగడం అది నాకు వద్దు, మాకు వద్దంటే, నాయన ఇలా చేయాలైనా నా మాదిరి చేయాలి, ఇలా మీలో కూడా ఇలా ఉండడానికి నేను చేస్తున్నాను, మొదటిగా మాదిరి పెడుతున్నాను, ఇలా మీరు కూడా ఇలాంటి బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉండాలి, మీరు ఒకరినొకరు ప్రేమించుకొని ఇలా ఉండాలని మాదిరి పెడుతున్నాను. ఇలా చేయకుంటే మీకు నాకు సంబంధం లేదు, మీరు నా శిష్యుడు కాదు, నేను మీ గురువునే కాదు, లేదా మీ దేవుడినే కాదు, మీ రక్షకుడిని కాదు అని చెప్పినాడు కదా. కనుక అట్లా మాదిరి పెడుతున్నాడు. మన జీవితం ఉన్నంత వరకు మనము ఆయన అంగీకరించినట్లయితే ఆయన పెట్టినటువంటి బాధ్యతలు మనము పరిచారం చేసేవారిగా ఉండాలి. యేసు ప్రభు వారి ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి చెప్పువారిగా ఉండాలి. ఎందుకయ్యా నీవు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రతి ఒక్కరికి చెప్పాలి అంటే అది బాధ్యత. ఎందుకంటే నిత్య నరకానికి వెళ్ళకూడదు అనేది ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన కాబట్టి బాధ్యత పెడుతున్నాడు. ఇప్పుడు ఒక అనవసరంగా పాపము నుండి ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళకూడదనే ఉద్దేశంతో దేవుడు పెట్టినటువంటి క్రైస్తవులకు బాధ్యత ఇది. కానీ చాలామంది మతం మారుస్తున్నారు, మా వాళ్ళను, మా హిందువులను, లేక ఎవరినైనా సరే మతం మార్చి చేస్తున్నారు అని అంటారు. కానీ ఆ క్రైస్తవుల ఆలోచన విధానం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాట మేరకు తిట్టించుకొని కొట్టించుకొని ఉమ్మివేయబడి కూడా చాలామంది దేవుని ప్రచారం చేస్తున్నారంటే ఏ ఉద్దేశంతో అంటే ఏ ఒక్కరూ ఆ యొక్క నరకాగ్నికి పాలు కాకూడదు, సృష్టికర్తను తెలుసుకొని నిత్య జీవంలో ఉండాలనే ఆలోచన చొప్పున ఆ బాధ్యత పెట్టాడు కనుక చెప్తున్నారు. లేదంటే వాళ్ళు పని బాటలు వదులుకొని ఉద్యోగస్తులు ఆస్తిపాస్తులను కూడా వీధుల పడి ఎందుకు కరపత్రాలు పంచుతూ దేవుని సువార్త చేయాల్సిన అవసరము, బాధ్యత పెట్టాడు దేవుడు. సృష్టికర్తను తెలియపరచండి, ఎంతోమంది అమాయకులైన నా ప్రజలు, నా మాట వినని ప్రజలకు చెప్పండి అని బాధ్యత పెట్టాడు. రేపటి కాలానికి వాడు తీర్పులో నిలబడి, అయ్యా నాకు చెప్పినోడే లేడు, నాకు నీ వాక్యం చెప్పినోడే లేడు, నన్ను ఇప్పుడు నరకానికి పోమంటే నేను ఎలాగపోదును అంటాడు. ఏమంటాడు? అయ్యా నాకు చెప్పినోడే లేడు నీ గురించి, నువ్వు ఇప్పుడేమో నా క్రియలను బట్టి నేను ఒప్పుకోలేదు కాబట్టి నువ్వు నరకానికి పోమంటున్నావు, నాకు చెప్పినోడే లేడు, నేను ఎలా పోయేది, ఇది నీకు న్యాయం అని అడిగితే ఏం జవాబు చెప్తాడు ప్రభువారు? కాబట్టి ఆయన వాక్యాన్ని ఎప్పుడొకసారి దేవుని ఎరగని పిల్లలకు, దేవుడి శక్తి తెలియని పిల్లలకు ఆయన శిష్యులు, ఆయన పనిగా వాడబడుతున్న వారు వాక్యము వివరిస్తూ ఉంటారు. అది బాధ్యత. ఇప్పుడు ఎవరికైనా టైము పోగొట్టుకొని టైము వదులుకొని వేరే పనులు ఉన్నప్పటికీ ఎందుకు దేవుని మాటలు చెప్తుంటారంటే బాధ్యత. ఆయన మాటలు చెప్పి ఒక్కరినైనా ఆయనలోకి చేస్తే, ఒక్క ఆత్మను చేరిస్తే పరలోక రాజ్యంలో పండగ అంట. పరలోక రాజ్యంలో దేవదూతల చేత గొప్ప పండగ. ఒక్క పాపి మారితే ఆయనకు ఎంత సంతోషం అంట. అలాగే ఒక వెలిగింపబడిన వ్యక్తి ఇంకొక వెలిగింపబడేదానికి ఆయన మాటలు చెప్పి వెలిగింపబడితే అతనికి సంతోషము, అతనికి అక్కడ బహుమానము, దీవెన ఉంటుంది. ఈ చేసిన పని ఏమీ ఊరికిపోదు. ఒకడు నా పేరట వచ్చే వారికి మంచి నీళ్ళు ఇచ్చినా వారి ప్రతిఫలం పోగొట్టుకోవడానికి దేవుని వాక్యము వివరిస్తుంది. మంచి నీళ్ళు ఇచ్చినా కానీ ఆ ఫలితం పోదంట. ప్రియుల, దేవుని సువార్త పని మీద వచ్చిన, దేవుని సేవ చేస్తున్న వారికి మంచి నీళ్ళు ఇచ్చిన ఆ ఫలితము పరలోక రాజ్యంలో ఉంటుందంట. మంచి నీళ్ళు ఇచ్చిన కనుక మనము దేవుని ప్రేమను తెలియపరిచే బిడ్డలుగా ఉండాలి. ఆయన అదే చేసినాడు. ఆ నిత్యత్వంలో అది గొప్ప భాగ్యం నుంచి కనుక వచ్చి ఈ లోకంలో అంతా ఆయన సేవ చేసి, సరే పాపం చేసినాడు, ఆయనను కొట్టి చంపినారంటే అది లేదు. ఆయన ఏం చేయలేదు, ఏ నెలకైనా పాపం చేయలేదు. సిలువలో తీసుకొని పోయి ఈడ్చి కొట్టి ముఖం మీద ఉమ్మి వేసి పిడిగుద్దులకు వచ్చి కాళ్ళతో తన్ని చేతులతో కొట్టి, చేతుల కాళ్ళకు చీలలతో యొక్క శుద్ధులతో కొట్టి ఆ తలకు ముళ్ళ కిరీటం పెట్టి వీపంతా ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు చీల్చబడింది. ఎందుకు ఈ ప్రయాస ఆయనకు? దేవుడు అక్కడ గొప్ప భాగ్యమని ఆ తండ్రితో సమానంగా సింహాసనంలో ఆరాంగా కూర్చోవలసిన దేవుడు ఇక్కడ వచ్చి ఈ బాధ్యత దేవుడి కంటే ప్రతి మనిషిని కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రాణం పెట్టి అందరినీ పరిశుద్ధులుగా పరలోకం చేస్తాల్సిన గొప్ప దేవుడు ప్రియుల. అందుకే ఆ పరిశుద్ధిని, ఆ గొప్ప దేవుని అనుదినం కొన్ని మాటలు మనం మాట్లాడినా, కొన్ని
మాటలు చెప్పిన మనకు మంచిది ప్రియుల ఆశీర్వాదం, దీవెన. ఇక్కడ కాదు, ఈ దీవెన ఉంటే ఎంత పోతే ఎంత. ఈ లోక సంబంధమైనది ఎవరికి ఎన్నాళ్ళు ఉంటుంది? వచ్చాడు భూమి మీదక ఏం దిగమరిగా వస్తాడు, మళ్ళీ దిగమరిగా పోవాల్సిందనా ఏమన్నా ఎత్తుకొని పోయే పరిస్థితి ఉంది. ఎంత ఆస్తిపత్రులు అయినా, కోటీశ్వరులు అయినా, ఎంత భూమి ఉన్న ఆస్తిపత్రులు ఎంత ఉన్నా కూడా దిగంబరిగా వచ్చి దిగంబరిగా వెళ్ళాల్సిన వారిని. ఈ లోక సంబంధమైనది ఆశీర్వాదం అయితే కాదు, కానీ పరలోక సంబంధమైనది నిజమైన ఆశీర్వాదం. పరలోక పట్టణంలో ఉండడమే గొప్ప ఆశీర్వాదం. అందుకే ఆయన రక్షణ గొప్పది. ఆయన రక్షణ అంటే పరలోక రాజ్యంలో ఉండడమే, ఆయన కోసం బ్రతకడమే. ఆయన వాక్యాన్ని విని బ్రతుకును జాగ్రత్తగా ఆయన మాటల ప్రకారం బ్రతికినట్లయితే మనకు గొప్ప రక్షణ. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం మాట చూడమ్మా. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనము. యేసు కన్నీళ్లు విడిచెను. ఎవరి కోసం ఈ కన్నీళ్లు విడిచెను? ఆయనకు ఏమి బాధ వచ్చింది? తండ్రి దగ్గర లక్షణంగా సింహాసనం మీద ఒక పక్క ఆయన సింహాసనం వేసుకొని సమానుడిగా ఉన్న దేవుడికి భూలోకం మీదకి వచ్చి కన్నీళ్లు విడిచాల్సిన పరిస్థితి ఎందుకు? ఆయన కనికరము దయగలిగిన దేవుడు. అందుకు కనికరములు దయాళులు మనుషుల ఎడల, ఆయన పోలికలో పుట్టించుకున్న బిడ్డల ఎడల ప్రేమ వాత్సల్యత కలిగిన దేవుడు. ఆయన ప్రతి దినము నూతనంగా వాత్సల్యత పుడుతుంటుంది. ప్రతి దినం అంట ప్రియుల దేవుని ప్రేమ అంట ప్రతి దినము మనుషుల మీద కొత్తగా ప్రేమిస్తూనే ఉంటాడంట. అంత గొప్పదైన ప్రేమ వివరించడానికి, ప్రకటించడానికి మనకు కష్టమైన ప్రేమ. ఎన్నో కోణాల్లో తెలియని ప్రేమ ఆయన తెలియపరుస్తున్నాడు. అంత గొప్ప ప్రేమామూర్తి, ప్రేమ అయిన దేవుడు. అందుకే మీరు కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. ధర్మశాస్త్రం అంతయు ఆ ప్రేమ అనే 2 అక్షరాలతో ముడిపడి ఉన్నది. దాని మీదనే నడుస్తున్నది. ఆ దేవుని ఆలోచన విధానం అంతా ప్రేమతో ముడిపెట్టినాడు. కనుక కనికరం కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు కన్నీళ్లు విడుస్తూ అక్కడ ఉన్నటువంటి వారికి కన్నీళ్లు తుడిచిన దేవుడిగా మనం చూస్తాము. దయ, కరుణ, జాలి ఇవి ఉండాలి. ఒక మంచి సమరయుడు వలె నేను ఉండమని దేవుడి వాక్యం చెప్తుంది. ఆ యొక్క వాక్యంలో అక్కడ పడి ఉన్నటువంటి దొంగలు కొట్టి పడవేసినటువంటి అతని మీద లేవీయుడు, యాజకుడు, సమరయుడు ముగ్గురు పోతున్నారు. కానీ లేవీయుడు పట్టించుకోకుండా పోయినాడు. సమరయుడు మాత్రమే అతన్ని పట్టించుకున్నాడు. యాజకులు, లేవీయుడు ఇద్దరు కూడా చూసి వెళ్ళిపోయినాడు. కానీ వీళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళు దేవుని వాక్యం బాగా తెలిసిన వాళ్ళే, బాగా తెలిసిన వారు. కనికరం చూపించాలి, దయ చూపించాలని తెలిసిన వాళ్ళే ఆ దారిన పడి ఉన్న వాళ్ళ మీద పట్టించుకోకుండా వెళ్ళిపోయినారు. ఆ సమరయుడు పాపం తీసుకుపోయి దేవుని వాక్యం తెలిసిన వాళ్ళే బుద్ధి లేకుండా బ్రతుకుతున్నారు ప్రియులారా. అది దేవుడు మనకు మాదిరి పెట్టినాడు. దేవుని వాక్యం తెలుసు, నీకు జ్ఞానం లేదు, బుద్ధి లేదు, చూడు వాళ్ళిద్దరిని చూడు. వాక్యం తెలియనివాడే తీసుకుపోయి ఒక పూటకుల్లో నా ఇంటికి తీసుకుపోయి వాడి పరామర్చి ఆ యొక్క గాయములు తుడిచి, రక్తం తుడిచి కట్టి ఆ యొక్క పూటకుల్లో వారి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఆయన మొదటి వైద్యం చేయించి ఆ పూటకుల వారికి పోయి ఇతను డబ్బులు ఇస్తే ఇతను నువ్వు ఆరోగ్యం కుదుట పరేంత వరకు చూడని కొంచెం డబ్బులు ఇస్తే నేను మళ్ళీ వస్తాను, అప్పుడు ఎంత ఖర్చు అయితే అంత నీకు ఇచ్చిపోతాను, ఇతని కరెక్ట్గా చూడమని చెప్పినాడు. ఎందుకు ఇతనికి ఇంత బాధ్యత? మరి దేవుని వాక్యం తెలుసు అంటే ఆయనకు దేవుని వాక్యం కూడా తెలియదు. సమరయుడు లేవీయునికి తెలుసా, యాజకునికి తెలుసా దేవుని వాక్యము? సమరయునికి తెలుసా అంటే సమరయునికి ఏమి తెలియదు, యాజకులకు లేవీయునికి తెలుసు. దేవుని వాక్యం తెలుసు, వాళ్ళు ధర్మశాస్త్రం అంతా పట్టించిన వారు, కానీ దేవుని మాట వినని వారు. ఆ మంచి సమరయుడే గొప్పవాడు. ఆ మత సమరయుడైన పరమ మంచి సమరయుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఇక్కడ మంచి సమరయుడు అసమరయుడు. అలాంటి కనికరించే బుద్ధి నీకు ఉండాలి, దయ చూపించే జ్ఞానం నీకు ఉండాలి అని తెలియపరుస్తున్నాడు. ఆ కనికరము దయ చూపించలేని ఆ కోటీశ్వరుడు ఎవరు? ఆ ఎర్రివాడు ఎవరు? ధనవంతుడు. సమస్తం కూర్చున్నాడంటే తిను తాగుడు నాయన
సుఖించుము అని అనుకుంటున్నాడు, వాని తండ్రి చెప్పుకుంటున్నాడు. రాత్రి పరలోకం నుంచి ఫోన్ చేసి రారా నీకు టైం అయిందని చెప్తే ఎవరిదైంది ఆ ఆస్తి మొత్తం అంటే ఎవరిది లేదు. కనుక ప్రియ దేవుని సహోదరుడా, ఈ లోకంలో దయా కరికరం కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఆ యొక్క ధనవంతుని వలె కరికరం దయ లేకుంటే వాడు నరకంలోకి వెళ్ళినాడు. దయా కరికరం లేకుంటే నిజంగా నరకంలోకి పోతాం. ఒకడు మంచి పని తెలిసి ఉండి కూడా అది చేయకుంటే అది కూడా పాపమే తప్పు. ఇలా మంచి పని చేయనరిగి అది చేయకుండా ఉండడం చేత అది పాపంగా ఎంచబడుతుంది. ఒక మంచి పని చేయడానికి ఎప్పుడు సిద్ధ మనసు కలిగి ఉండాలి. మనకు దేవుడు నేర్పుతున్న మాదిరి పెట్టినటువంటి మాటలే మనం ధ్యానిస్తూ ఉన్నాం. చివరిగా ఒక మాట చూస్తున్నాము, టైం కనుక ముగించుకుందాము. లూకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనం చదువుకుందామండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము 41వ వచనం చదువుమా. ఆయన పట్టణంకు సమీపించి అప్పుడు దాన్ని చూచి దాని విషయం ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే మనకు మేలంట. సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే మనిషికి మేలు. ఏంది సమాధానమైన సంగతులు? సమాధానమైన సంబంధమైన సంగతులు ఏంటి అంటే అది ఒక యేసుక్రీస్తు వారిలోనే మనం చూస్తాము. ఆయన సమాధానముకు కర్త, అల్లరికి కర్త కదంట. ఆయన సమాధానములకు కర్త అయినటువంటి ఆయన దగ్గర ఉంది సమాధానము, శాంతి, సమాధానము, మార్గము, సత్యము, జీవమైన దేవుని ఆయన దగ్గర, ఆయన పాదాల చెంతనే అనేకమైన జ్ఞాన సంపదలు కనుక ఆయన పాదాల చేత మనము నేర్చుకునే పిల్లలంగా, ఆత్మల భారం కలిగిన పిల్లలంగా ఉండాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువారు కదా ప్రతి ఒక్కరి ఆత్మను రక్షించడానికే ఆ యొక్క నిత్యత్వంలో తండ్రితో సమానంగా ఉండే ఉద్యోగము లేక ఆ అధికారం కలిగి ఉన్న దేవుడు వదులుకొని ఇక్కడికి వచ్చినాడంటే ఆయన ఆత్మల భారం కలిగిన వాడు. ప్రతి ఒక్కరిని ఆయన పట్టణంలో చేర్చడానికి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడు అని ఆయన చెప్తూ పరలోకపు తండ్రిని పరిచయం చేసిన వాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. పరలోక తండ్రిని పరిచయం చేసిన వాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యొక్క సర్వ సృష్టిని సృష్టించి దేవుడు మనుషుడిగా పుట్టి దేవుడై ఉంది. ఆయన దేవుడి కుమారుడు కనుక తిరిగి లేచి పరలోక పట్టణంకు ఆయన తిరిగి వెళ్ళాడు. 3 దినాల్లో లేచి మరణపు ముళ్ళు విరిచి మనందరికీ 40 దినాలు కనపడి ఆ సమయంలో ఉన్నటువంటి వారికి అందరికీ కనపడి, అయ్యాక నేను వెళ్తున్నాను, నేను 2వ రాకడకు వస్తాను, మీకోసము పరిశుద్ధ ఆత్మదేవుని పంపిస్తాను, ఆయన వచ్చే నేనన్నా మీకు బయట ఉండి వాక్యం చెప్పాను, ఆయన మీ హృదయాల్లోనే ఉండి నా మాటలే చెప్పి మిమ్మల్ని ఇంకా సత్యవంతులుగా నీతివంతులుగా తీర్చిదిద్దుతారు. అంతవరకు మీరు పరిశుద్ధాత్మ దేవుని కృపను పొందుకోండి. నేను వెళ్తున్నాను, తిరిగి వచ్చే వరకు మీరు ఎలా ఉండాలి అంటే యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఒకరు ఏదెత్తు చూపు విధంగా నీ ప్రవర్తన ఉండకుండా జాగ్రత్తగా బ్రతకండి. ఇదిగో నా మాదిరి పెట్టిపోయిన ఆ మాదిరిలో మీరు బ్రతకమని చెప్పినాడు. అట్టి మాదిరిలో మనం అందరం కూడా బ్రతకాలి ప్రియులారా. కనుక అటు స్థితిలో మనం అందరం కాక అటు దేవుని లేఖనాలతో మనం కట్టబడుతుంది కాక కొద్ది మాటలు దేవుడు దీవించడం కాక తల వచ్చిన సరే చిన్న ప్రార్థన.